హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ అమృత్ కలాష్ ఇంకా ఎస్బీఐ అమృత్ వృష్టి లాంటి ఎఫ్డి స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్గా అవైలబుల్ ఉన్న ఎఫ్డి స్కీమ్స్లో ఎస్బీఐ బ్యాంక్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్లో ఈ రెండు స్కీమ్స్ని మనం తీసుకోవచ్చు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ అప్ టు 1 year 3 months వరకు గనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ గా మనం ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డి స్కీమ్ లో గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 7.1% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా 7.6% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అనేది సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th September 2024 గా ఉంది. మేబీ తర్వాతకి కూడా ఈ స్కీమ్ లాస్ట్ డేట్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ వచ్చేసి 400 days అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఈ 1 lakh అనేది 7.1% ఇంట్రెస్ట్ రేట్ తోటి 400 days తర్వాతకి మీకు ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ లేదా హాఫ్ ఇయర్లీ కానీ మీ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయ్యేటట్లుగా మీరు అప్లై చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఎఫ్డి స్కీమ్ వచ్చేసి అమృత్ వృష్టి. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసి 444 days గా ఉంది. ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.25% పర్ యానం జనరల్ పబ్లిక్కి, అదేవిధంగా 7.75% పర్ యానం సీనియర్ సిటిజన్స్కి ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రెజెంట్గా అవైలబిలిటీ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st March 2025 వరకు ఉన్నదన్నమాట. అంటే మీరు 31st March 2025 లోపు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ డేట్ని తర్వాతకి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. ఈ స్కీమ్లో కూడా వచ్చే ఇంట్రెస్ట్ని మన బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయ్యేటట్లుగా చూసుకోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ అనేది మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ లేదా హాఫ్ ఇయర్లీ కానీ క్రెడిట్ అవుతుంది. ఫైనల్గా ఈ రెండు స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఎస్బీఐ యోనో యాప్లో కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ ఇంకా డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి కానీ ఈ ఎఫ్డి స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మీరు ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతకి అర్జెంటుగా మనీ అవసరమై ఉండి ఈ ఎఫ్డీని ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేయాలి అనుకుంటే మీకు ఒకవేళ మీరు కనుక 5 lakhs బిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మీకు 0.5% పెనాల్టీ అనేది పడుతుంది. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs కంటే ఎక్కువగా ఉంటే మీకు 1% పెనాల్టీ అనేది పడుతుంది. అంటే ఈ పెనాల్టీ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమృత్ వృష్టి స్కీమ్ కనుక మనం తీసుకుంటే 7.25% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs చేశారనుకుందాం. ఈ 10 lakhs కనుక మీరు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేయాలి అనుకుంటే మీకు 1% పెనాల్టీ పడుతుంది. కాబట్టి అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది 7.25% కాకుండా 6.25% క్యాలిక్యులేషన్ చేసి మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో ఇది టోటల్గా ఎస్బీఐ అమృత్ వృష్టి అదేవిధంగా ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డి స్కీమ్స్ గురించి. గాయస్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను చేస్తుంటాను. మీరు ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎస్బీఐ ఎఫ్డి స్కీమ్ సంబంధించిన ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఎఫ్డి స్కీమ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.